కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.
నమస్తే. విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం 10 గంటల 40 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఆగిరిపల్లి చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నూజివీడు బ్రాండ్ అయిన మామిడి పండ్లు, బొకేలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, పచ్చమట్ల ధర్మరాజు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, సొంగ రోషన్ కుమార్, ఏలూరు నగర్ మేయర్ షేక్ నూజహాన్, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్సీ కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారావు, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు, గంటా మురళీ రామకృష్ణ, పీతల సుజాత, ముదరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. తన జీవితాన్ని భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో పోరాటం, ప్రతిఘటన, సంస్కరణకు అంకితం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు.
ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను ఏలూరు జూట్ మిల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అక్కడ ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కుల, లింగ వివక్షతకు తావు లేకుండా విద్యా సమానత్వం ద్వారానే సామాజిక, ఆర్థిక సమున్నతి బాటలు పడతాయన్న పూలే ఆలోచన విధానాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. ముఖ్యంగా బీసీల పక్షాన పూలే చేసిన అనేక పోరాటాలు వారి అభ్యున్నతికి, పాలనాపరమైన న్యాయానికి కారణమయ్యాయని గుర్తు చేశారు. అటువంటి మహనీయుని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే చంటి చెప్పారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ మాట్లాడుతూ స్త్రీ విద్య కోసం పూలే దంపతులు ఎన్నో పోరాటాలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని, ఈ విషయం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యుల సుమ్మార్ పెదబాబు, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, డివిజన్ ఇన్ఛార్జ్ కప్ప ఉమామహేశ్వరరావు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, చోడేబాలు, వీరంకి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. బీసీల ఆశాజ్యోతి, బీసీల కోసం అనేక పోరాటాలు చేసి మరి అసలు బాల్చిన ఏదైతే మన జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి నాయకులందరం కూడా ఆయనకి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. బీసీల అభ్యున్నతి కోసం ఆయన అనేక పోరాటాలు చేసి ఈ రోజున బీసీలకి మరి రిజర్వేషన్ రావడంలో కానీ, అలాగే వాళ్ళ భార్య కూడా ఏదైతే ఆ రోజున లేడీసు బయటికి రాని పరిస్థితుల్లో ఆమెని టీచర్ చేసి ఉద్యోగాలు చేయడానికి కూడా ఆయన ఏదైతే ప్రేరణ కల్పించారో ఇవన్నీ కూడా బీసీలలో ఒక అంకిత భావంతో పనిచేయడానికి ఈ రోజున ఏర్పడిందనంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారే. ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ రోజున బీసీలు అనేక మంది అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన ఒక ఉదాహరణ. ఆయన్ని ఒక పూజింపు, ఒక గురువుగా, ఒక దేవుడిగా బీసీలు ఇవాళకి కూడా పూజిస్తున్నారు అని అంటే ఆయన చేసిన ఔన్నత్యం అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈ రోజున వారికి ఘన నివాళులను అర్పించుకుంటూ మరి నాయకులందరూ కూడా పాల్గొని వారికి ఘన నివాళులను అర్పించుకోవడం జరుగుతుంది. ఏదైతే గొప్ప సంఘ సంస్కర్త, మరి ఎన్నో పోరాటాలకి స్ఫూర్తి ప్రదాత, మరి ముఖ్యంగా కుల వివక్షతకు మరి ఎన్నో పోరాటాలు చేసినటువంటి గొప్ప మేధావి జ్యోతిబా పూలే ఆయన జయంతి సందర్భంగా వారికి మరి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఏదైతే సమాజంలో సగభాగమైనటువంటి స్త్రీలు మరి అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే ఒక గట్టిగా నమ్మినటువంటి ఆయన మరి మహిళలకి విద్యని ప్రోత్సహించినటువంటి మహనీయులు. ఆయన ఎన్నో పోరాటాలు చేసి అందరికో స్ఫూర్తిగా నిలిచినటువంటి మరి వారికి అందరి ఆశయాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశయంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో జీరో పావర్టీ P4 ప్రారంభోత్సవ ప్రజావేదిక కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని, భూముల ధర ఎక్కువగా ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు ముందుకు రావటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సహకరించాలని ఎంపీ మహేష్ కుమార్ కోరారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని ఎంపీ తెలిపారు. అలాగే కడప జిల్లాలో 3 సార్లు అసెంబ్లీ టికెట్ ఇచ్చి సుధాకర్ యాదవ్ని ఎమ్మెల్యేను చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను ఎక్కడి నుంచో తీసుకువచ్చి ఏలూరు ఎంపీగా పోటీ చేయించి గెలిపించారు. మంచి కార్యక్రమాలు తమ అందరితో ముందుండి నారా చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అమలు జరుగుతున్నాయి అంటే ఎన్డీఏ కూటమిలో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యపడిందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గతంలో టన్ను 13,000 ఉన్న పామాయిల్ ధర ఈ రోజు 21,000కు గిట్టుబాటు ధర తీసుకువచ్చామని ఎంపీ మహేష్ కుమార్ వెల్లడించారు. వేదిక మీద ఉండే మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మినిస్టర్ పార్థసారథి గారికి, అలాగే సవిత గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన నూజివీడు ప్రజలకి,
ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ మా కుటుంబంలో ఎక్కడో మా ఫాదర్ వర్క్ చేసుకునేటోళ్ళు, బిజినెస్ చేసుకుంటూ ఉంటుంటే సుధాకర్ యాదవ్ గారిని పాలిటిక్స్లోకి తీసుకొని వచ్చి ఆయనని టీటీడీ చైర్మన్ చేసింది ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే ఒక బీసీ కుటుంబం ఎక్కడో బిజినెస్ చేసుకుంటా ఉంటుంటే తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్ చేయడం అంటే అంత ఆషమాష కాదు. ఇవాళ కడప జిల్లాలో ఒక బీసీకి సీటు 3 సార్లు ఇచ్చి బీసీ గెలవాలి, బీసీలని పైకి తీసుకొని రావాలని ఆయన ఎంతో కష్టపడి బీసీలని పైకి తీసుకొని వచ్చే కార్యక్రమం మా కుటుంబంతోనే చేశారు. అలాగే ఇవాళ మీరు చూస్తే నన్ను కూడా ఒక బీసీ నన్ను కూడా తీసుకొని వచ్చి ఏలూరు పార్లమెంట్లో నిలబెట్టడం జరిగింది. అలాగే ఆయన ఏమనుకున్నారో ఏమో కానీ బీసీని ఎక్కడో నుంచి తీసుకొని వచ్చి ఏలూరులో పెట్టి నన్ను ఇవాళ గెలిపించి మంచి కార్యక్రమాలు చేయడానికి మార్గదర్శకులు అయ్యి ప్రతి ఒక్క పని నాకు చెప్పి ఇక్కడ ప్రతి ఒక్క పని చేస్తా ముందుకు పోతున్నాం. అలాగే మీరు చూస్తే ఇవాళ లోకేష్ గారు కూడా ఉన్నారు, ఎంతో కష్టపడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇవాళ మీరు చూస్తే ఇండస్ట్రీస్ ఎన్టీపీసీ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే ఇవాళ మీరు చూస్తే రిలయన్స్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, ఆల్మోస్ట్ 4 లక్షల కోట్లు ఇండస్ట్రీలు ఒక 9 నెలల్లోనే అప్పుడే శంకుస్థాపనలు కూడా పనులు కూడా జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే అది ఒక ఎన్డీఏ కూటమిలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది. ఇవాళ మీరు చూస్తే యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే ఎక్కడైనా కానీ మీరు ఎక్కడికి పోయినా కూడా ఇవాళ పామాయిల్ రైతులు ఉన్నారు, పామాయిల్ రైతులకి గిట్టుబాటు ధర తీసుకొని వచ్చాం. 13,000 రూపాయలు ఉండే ధర ఇవాళ 21,000 పామాయిల్ రైతుకి గిట్టుబాటు ధర తీసుకొని వచ్చి ఇవాళ మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పాం, న్యాయం చేశాం. అలాగే సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చే రోజుల్లో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అది మా రిక్వెస్ట్ సార్, అది కూడా కంప్లీట్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. అలాగే మీరు చూస్తే ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున ఏలూరులో రావాల్సింది ఉంది సార్. మీరు కూడా కొంచెం ఇంటర్ఫ్యూ అయ్యి సార్ మాకు కూడా ఇండస్ట్రీస్ని ఏలూరు పార్లమెంట్లో తీసుకొని రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా దగ్గర భూమి ప్రైజ్ ఎక్కువ, అందుకని ఇండస్ట్రీస్ మేము ఎంత కూడా ప్రయత్నం చేస్తుంటే ముందుకు రావట్లేదు. కొంచెం మీరు మాకు హెల్ప్ చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయి సార్. మా యువత ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంది, ఇక్కడే బతకడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది సార్. అందుకని యువత తరపున చాలాసార్లు చెప్పాం సార్, ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం. కలెక్టర్ గారు కూడా అదే రకంగా పనిచేస్తున్నారు. మీరు కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయని మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ హనుమ లక్ష్మ సీతా సమేత శ్రీ పట్టాభిరాముల వారి నూతన ఆలయ శిఖర యంత్ర జీవ ధ్వజ ప్రతిష్టా మహోత్సవంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబ సమేత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి సత్కరించారు.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏలూరులో ముస్లిం సోదరులు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో గర్పలా మైదానం వద్ద జేఏసీ నాయకులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి కార్యక్రమంలో పాల్గొని ముస్లింలకు మద్దతుగా నిలిచి వారికి సంఘీభావాన్ని తెలుపుతూ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి పవర్పేట గేట్ రోడ్, రామచంద్రరావుపేట, గవర్నమెంట్ హాస్పిటల్, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని, అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకువచ్చారని, ఈ బిల్లును భారతదేశంలోని ప్రతి ముస్లిం వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుపై పునరాలోచించి తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా తమ నిరసన కార్యక్రమాలను ఉధృతంగా చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ర్యాలీలో ఏలూరు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు తీయబడింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భావిస్తూ దీన్ని నిరసిస్తూ దీన్ని రద్దు చేయాలని మరి ధరల పెరుగుదలను అదుపు చేయకుండా పెట్టుబడిదారీ విధానానికి కొమ్ము కాస్తూ కేవలం తనకు న్యాయం చేస్తూ వారికి అనుకూలంగా చట్టాన్ని వెంటనే ఈ యొక్క వక్ఫులకు వ్యతిరేకంగా పార్టీ తరఫున మా పార్లమెంట్ యొక్క ఇన్ఛార్జ్, మా పార్లమెంట్ లో ఉన్న మా నాయకుడు మిథున్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఓటు చేసి మా వైఎస్ఆర్ పార్టీ దీనికి వ్యతిరేకం అని చెప్పింది. అలాగే రాజ్యసభలో మా నాయకుడు సుబ్బారెడ్డి గారు ఇది వ్యతిరేకించి పార్టీ యొక్క మనోభావాలు తెలియపరిచారు. కాబట్టి ముస్లింలందరూ ఐక్యం కండి, మీతో పాటు మా వైఎస్ఆర్సీపీ ప్రయాణిస్తుంది. కాబట్టి మీరందరూ ముందుకు వెళ్ళని మీతో మేము ఉంటామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారతదేశంలో మనందరికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 నాకన్నా ముందు సోదరులు వక్ఫ్ గురించి చెప్పారు. ముస్లింల వెనకాల ముస్లింల మీద కక్కుర్తి పట్టడం తప్ప బీజేపీ గవర్నమెంట్ కి ఏమీ రాదు. బీజేపీ గవర్నమెంట్ మనుగడ సాగించాలి అంటే ఏదో విధంగా ముస్లింలందరికీ సైడ్ చేయాలన్న ఈ కుట్ర, ఇదంతా ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు ముస్లింలు చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు గనక వెనక తీసుకుపోతే మా ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్తున్నాం. మరి ఏదైతే వక్ఫ్ సవరణ చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ భారతదేశంలో
మతాలు కులాలు అతీతంగా ఉన్నటువంటి సెక్యులర్ భావాలు కానీ భారతదేశంలో కొన్ని మతాలకు కులాలకు అనుకూలంగా ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత విభజించి పాలించు అనే విధానానికి శ్రీకారం చుడుతూ మరి ఈ వక్ఫ్ చట్టం సవరణ చేసి జరిగింది. మన సెక్యులర్ వాళ్ళు రేపొద్దున క్రైస్తవ మిషనరీస్ కూడా ఈ విధమైన చట్టం తేబోతున్నారు. దాన్ని కూడా సమర్థవంతంగా మనం ఈ రెండింటిని ఎదుర్కొని మన భారతదేశంలో మతాలకి కులాలకి అతీతంగా మనం పనిచేయాలని చెప్పినటువంటి సందేశం మాకు కాంగ్రెస్ పార్టీ పరంగా మన మల్లికార్జున ఖర్గే గారు కూడా ఇచ్చి ఉన్నారు. దానిలో భాగంగా మేము ఈ రోజున ఈ కార్యక్రమంలో మీకు సంఘీభావం తెలియజేసుకుంటున్నాం. చట్టం ఉందో వక్ఫ్ చట్టం వక్ఫ్ బిల్లు అదే అమలు చేయాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన దాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వామపక్షాలుగా అలాగే మా జాతీయ పార్టీ కూడా దీన్ని ఖండిస్తూ ఉంది. మేము కూడా ఏలూరు జిల్లా తరఫు నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ముస్లిం సోదరులతో మేము కూడా మమేకమై ఉద్యమాల్లో పాల్గొంటామని చెప్పి వక్ఫ్ బిల్ రద్దు చేసే వరకు గడ్డపదంగా చెప్తా ఉన్నాం. जमीन वही हमें हिफाजत से लौटा देगा, हमें ये यकीन है, हमें ये उम्मीद है अल्लाह ताला से। हम ज़रूर वापस लेके रहेंगे। हमारे जिम्मेदारान हम तमाम मेहनत करते हैं, धूप में दौड़ करते हैं, हम ज़रूर वापस लेके रहेंगे। हमें अल्लाह पर भरोसा है, कोई कुछ नहीं कर सकेगा, उसको गारत करेगा अल्लाह ताला। जो खींचना चाहता है ज़मीन उसको ज़रूर गारत करके रखेगा अल्लाह ताला। इंशाअल्लाह हम उम्मीद रखते हैं इंशाअल्लाह। తాత ముత్తాతల నుంచి ఆస్తులు మేము దేవుని పేరు మీద ఇచ్చేస్తారు. ఆ ఆస్తులు మా తరతరాలకు చెందుద్ది అనమాట. అది మస్జిదులకు చెందుద్ది. ఇది దేవుడు రక్షిస్తాడు మాకు. ఆ మతానికి సంబంధించిన ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తెలిసిన వాళ్ళే దాన్ని హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు చూడండి, తిరుపతిలో మీకు వేద పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఎవరు చదవడానికి కూడా హక్కు ఉండదు. కానీ మా దగ్గరకు వచ్చేటప్పటికి ముస్లింల యొక్క ఆస్తి ఏదైతే ఉందో దీన్ని నిర్ద్వందంగా కాజేయటం కోసం గవర్నమెంట్ ఈ యాక్ట్ అన్నది తీసుకొస్తుంది. అయితే ఈ వక్ఫ్ చట్టాన్ని సవరణ చేయడానికి ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ముందుగా మా అందరి అభిప్రాయాలు అడగాలి. అల్లాహ్ వైపు నుంచి మాకేదైతే మా పూర్వీకులు వాళ్ళ సొంత ఆస్తులు, వాళ్ళకి అవి గవర్నమెంట్ ఆస్తులేమి వక్ఫ్ బోర్డుకి రాయలేదు, సొంత స్థానిక విద్యుత్ భవన్లో పూలే 198వ జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పూలే పటానికి పుష్పమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎస్సీ సాల్మన్ రాజు మాట్లాడుతూ పూలే చూపిన బాటలో అందరం నడవాలని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కెఎం అంబేద్కర్, పి శ్రీనివాస్, ఏవో ఫైనాన్స్ టి శ్రీదేవి, పలువురు వక్తలు ప్రసంగించారు. కార్యక్రమాన్ని త్వరగా రామకృష్ణ నిర్వహించారు. అలాగే నాయకులు ఎం రమేష్, పి శ్రీనివాస్, ఆర్ భీమేశ్వరరావు, గంగాధర్రావు, పి విజయబాబు, అబ్బాస్, ఏడీఈలు కృష్ణరాజ, టి రాజ్కుమార్, ఏఈలు రాంబాబు, సురేష్, బీసీ సంఘ నాయకులు జి రవికుమార్, రామనాథం, మహేష్, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. రాలే ఎందుకంటే స్త్రీ పరిస్థితి ఎలా ఉండదంటే, స్త్రీ శత వయసులో అంటే మెచ్యూర్ అవ్వకుండే అప్పట్లో జ్యోతిబా పూలే ఉద్యోగం చేపట్టడానికి ముందు మరి మెచ్యూర్ అవ్వకుండా స్త్రీకి పెళ్లి చేస్తారు. స్త్రీ పని ఏంటంటే అత్తమారికి వెళ్ళి అత్తమారికి సేవ చేయడం వాళ్ళని, అంతేగాని చదువుకోవడానికి. ఇంకో విషయం ఏంటంటే స్త్రీ భర్తతో కూడా మాట్లాడుకోండి. చూడండి ఎప్పుడు రాదు, చిన్న వయసులో పెళ్లి అయిపోతే అత్తగారింటికి సేవ చేయడానికి పంపిస్తారు. అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత పగలు కూడా భర్తతో మాట్లాడుకోవడం. అంతేకాదు స్త్రీ చదువుకోకూడదు. ఒకవేళ చదువుకుంటే మన భర్త హఠాత్తుగా చనిపోతాడని మరి ఒక నాకు స్ఫూర్తి జ్యోతిబా పూలే గారు. మరి మహానాయుడిని స్మరించుకుంటూ ఆయన ఏదైతే ముఖ్యంగా మహిళలకి విద్యావేత్తలు చేసిన రోజే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి
ఆ రోజుగా ఆయన అంతటి మంచి విషయాన్ని గ్రహించారు. ఈ రోజు మనం చూస్తున్నాం మన కంపెనీలో చాలా కీ పోస్టుల్లో మహిళలు వచ్చి మరి మన అభివృద్ధికి వాళ్ళకి కారణం అవుతున్నారు. అలాగే ఆయన ఏదైతే పాటుపడ్డారో సమాజంలో సామాజిక న్యాయంగా పొందాలని ముఖ్యంగా జ్యోతిరావు పూలే మన ఆంధ్రాలో అంతకుముందు పెద్దలకు తెలియదు. నాకు తెలిసి 1 బాబు జగజ్జీవన్ రావు, 2 జ్యోతిరావు పూలే, 3 రేపు 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఈ కార్యక్రమాలు ఏమున్నా సంతోషంగా వచ్చి వారిని స్మరించుకోవటం మన బాధ్యతని గుర్తు చేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ గ్యాదర్ అవడం, ఆ మహనీయుడు చేసినటువంటి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.
ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు.
సెల్ నంబర్ 9885546888. వెల్కమ్ బ్యాక్. సెయింట్ జోసెఫ్ దంత కళాశాల నందు 2024-25 సంవత్సరానికి కళాశాల ఆవరణలో అంతర్గత క్రీడా పోటీలలో భాగంగా ఈరోజు క్రీడల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు పులిమేర అధ్యక్షతన నిర్వహించారు. క్రీడల దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులందరూ క్రీడల మైదానంలో మార్చ్ పాస్ట్ చేస్తూ అతిథులకు క్రీడా అభిమానాన్ని తెలియజేస్తూ వారి బ్యాచ్ జెండాన్ని గౌరవాన్ని ప్రదర్శిస్తూ క్రీడా ప్రతిజ్ఞ చేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ, కళాశాల జెండా ఆవిష్కరణ, గౌరవ అతిథి మరియు కళాశాల యాజమాన్యం చేశారు. అనంతరం ప్రతి ఒక్క బ్యాచ్ నుంచి 2 మహిళా పురుషులు క్రీడా జ్యోతిని కళాశాల గ్రౌండ్లో ప్రదర్శించి క్రీడల ప్రతిజ్ఞను చేసి అనంతరం కళాశాల యందు ఈ రోజంతా క్రీడలు జరుగుతాయని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎస్ నల్లయ్య తెలిపారు. నర్సింగ్ కళాశాల అధ్యాపకులు కె అశోక్ సహాయంతో ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ స్పోర్ట్స్ డే కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ ఫాదర్ జి మోజెస్ సహకారంతో ప్రిన్సిపల్ ఎన్ శ్రీవరాజు ఆధ్వర్యంలో జరిగాయి. ప్రెసిడెంట్ విజ్ఞాన నిలయం జానంపేట ఫాదర్ చిన్ను పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫెలిక్స్, నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ పి జాకబ్, జాలిపూడి విచారణకర్త ఫాదర్ తోట ఆంటోనీ మరియు కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రెవరెండ్ డాక్టర్ జయరావు పులిమేర, బిషప్ ఆఫ్ ఏలూరు డయాసిస్. A sports day, you know that St. Joseph's Dental College wants the all-round development of the students studying here. Not only learning, not only acquiring knowledge, and also we need sports and games which makes us fit physically, not only physically, psychologically. And these sports and games teaches a lesson to our life. You know, if you want to be successful in your life, we need to make a sadhana. Nirantara sadhana makes us success in our life. Look, salute! Order! కొంచెం తండ్రిగా ఒకసారి అలా తండ్రిగా. We promise that we shall take part in the St. Joseph Dental College Games and Sports, respecting and abiding by the rules which govern them, committing ourselves to the true spirit and sportsmanship for glory of sports and honor of our teams. So learn to ignite your mind that ignites your body. I wish you every best of luck, hearty congratulations for your sports and games. God bless you all. Thank you very much. On behalf of St. Joseph's Dental College, I am pleased to declare the sports meet open. తన పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా నేరుగా ఫోన్ చేసి ఇతరత్రా మార్గాల్లో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలు, మండల నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను విరివిగా చేపట్టడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఎంపీ తెలిపారు. ముఖ్యమైన కార్యక్రమం ఉండటం వల్ల తన జన్మదినం సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేనని, వచ్చే ఏడాది తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని ఎంపీ పుట్ట
మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ తనను ఒక బిడ్డగా, అన్నగా, తమ్ముడిగా ఆదరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించడాన్ని జీవితంలో మర్చిపోలేనని ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ మరోసారి ధన్యవాదాలను తెలిపారు. అందరికీ నమస్కారం. ఏలూరు ప్రజలందరూ కూడా నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున చేశారు. ప్రతి గ్రామాల నుంచి, మండలాల నుంచి, అలాగే పట్టణాలలో, అలాగే ప్రతి ఒక్కరూ నా బర్త్డే సెలబ్రేషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. అలాగే ఇవాళ మీ కొడుకులాగా, మీ తమ్ముళ్ళలాగా, అలాగే మీ ఇంటి ఓళ్ళలాగా మీరు అందరూ కూడా నా బర్త్డే సెలబ్రేషన్ చేశారు. నేను నిన్న ఉండలేకపోయాను. నిన్న వేరే ఊర్లో ఫంక్షన్ ఉండడం వల్ల, ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉండడం వల్ల వెళ్ళాను. ఇవాళ ఎందుకంటే చాలా పనులు ఉండడం వల్ల నిన్న ఉండలేకపోయాను. అలాగే మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ నన్ను ఆస్వాదించిన ప్రతి ఒక్కరూ నమస్కారాలు. అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం డాక్టర్ మెండం సంతోష్ కుమార్ అధ్యక్షతన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ చేతుల మీదుగా ప్రారంభించారు. విజయ్ కుమార్ మాటలతో ఆనాడు అస్మ సమాజాన్ని సమాజం వైపు తీసుకువెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించే విద్య యొక్క ప్రాముఖ్యతను సావిత్రిబాయి పూలే ద్వారా తెలియజేసిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక పోరాట యోధుడు అని తెలిపారు. డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధనకు సమాజాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మెట్ల వ్యవస్థ సమాజం వైపు తీసుకువెళ్లాలనే దృక్పథంతో కుల నిర్మూలన వివాహాలు చేసి ఆనాడు ప్రజల్లో చైతన్యం కల్పించిన గొప్ప సాంఘిక సంస్కర్తని, అలాగే కొన్ని వేల మంది సమక్షంలో మహాత్మాని బిరుదును పొందిన బిరుదాంకితుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. కార్యక్రమంలో మెండం విజయశ్రీ, జిల్లా అధ్యక్షులు బాబురావు, నోకపయ్యి కార్తీక్, శ్యామ్, వాణి, స్వరూప, కొండబాబు, సత్యనారాయణ, భావి యోజన సంఘ నాయకులు, పార్టీ కార్యకర్తలు వందల సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి, మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక అరాచకమైనటువంటి సమాజంలో, ఒక బార్బేరియన్ లాంటి ఒక సమాజంలో మానవత్వాన్ని నింపాలని, ప్రతి మనిషికి స్వేచ్ఛనివ్వాలని, ప్రతి ఒక్కరికి విద్య, దాంతోపాటు నాలెడ్జ్, జ్ఞానం, వీటి ద్వారా మనుషులు స్వయం కృషితో ఎదగాలని తన భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలేతో కలిసి, ఫాతిమా షేక్ వీరందరూ కలిసి ఒక ఉద్యమాన్ని నడిపించడం, సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేయడం, దాని ద్వారా ఈ శూద్ర జాతి విముక్తికి, ఉద్ధరణకి వారు పనిచేయడం అనేటువంటిది వారిని ఈరోజు స్మరించుకుంటూ, అలాంటి ఆలోచన విధానంతో, అలాంటి సిద్ధాంతాలతో పేదల కోసం, పేదల చేత ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు జరగాలి, అందులో పేదలే భాగస్వాములు కావాలి అనే ఆలోచన విధానంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని మేము స్థాపించి రాష్ట్రంలో నలుమూలలా వ్యాప్తి చేసే కార్యక్రమం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాకు సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఇక్కడ మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాబోయేటువంటి సంవత్సర కాలంలో గ్రామస్థాయి వరకు ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, ఒక సంస్థాగత వ్యవస్థను నిర్మాణం చేసి ఈ పార్టీ ద్వారా ప్రజలకు విస్తృతమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు నడుస్తున్నాం. ఆయన గురువుగా మరి ఆయన ప్రకటించుకోవడం జరిగింది. దాని కారణం ఏంటంటే ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అసమానత్వం వైపు పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడిగా ఆయన గుర్తించారు కాబట్టి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా ఎన్నుకున్నారు. అదే కాకుండా విద్య అందరికి అందించాలని మరి తెలుసుకుని విద్య లేనిది మనం ఏమి చేయలేమని చెప్పి జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి టీచర్గా తయారు చేసి మరి అందరికీ
విద్యను అందించాలని ఒక కంకణం కట్టుకుని ఆయన సావిత్రిబాయి పూలే గారిని టీచర్గా పెట్టి కొన్ని వేల మందికి లక్షల మందికి చదువు చెప్పించినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారిది. అదే కాకుండా మరి ఈ సమాజంలో కుల వివక్షత తాండవిస్తున్న సమయంలోనే కుల నిర్మూలన వివాహాలు చేసి ఈ సమాజంలో సమాజం ఏర్పడాలంటే కుల నిర్మూలన జరగవలసిందే అని చెప్పి కుల నిర్మూలన వివాహం చేయించడం కూడా జరిగింది. సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ సమాజంలో మానవులందరూ సమానమైన చాటి చెప్పినటువంటి గొప్ప సంపదావాది మరి జ్యోతిరావు పూలే గారు అనే విషయాన్ని మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను తెలియపరుస్తూ మరి జయంతి సందర్భంగా మరొకసారి జ్యోతిరావు పూలే గారి ఘన నివాళుల్ని అర్పించుకుంటూ సెలవు తీసుకున్న జై భీమ్, జై భారత్. ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలమాలతో చిత్రపటాన్ని అలంకరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సత్యవంతుడని, బాలిక విద్య కోసం అలుపెరగని పోరాటం చేసిన దీశాలి అని కొనియాడారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు, ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, దండుబోయిన చంద్రశేఖర్, తేడా సత్యనారాయణ, బి వెంకటరమణ, సాదే బాబుప్రసాద్, తాళ్లూరి చక్రవర్తి, కేఎస్ఎన్ మూర్తి, సేవదల్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం, యువనేత రాహుల్ గాంధీ. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆయన చిత్రపటానికి పూలమాల వేసుకుని, ఎందుకంటే మహాత్ముడు బిరుదు పొందినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆ రోజున మరి బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మరి ఇవాళ బీసీలని పైకి తీసుకురావాలి, మనం అభివృద్ధి చెందాలంటే విద్య కావాలి, విద్యను అభ్యసించిన వాళ్ళే మనకు దేశానికి ఉపయోగపడతాం, ఈ మన కుటుంబానికి అభివృద్ధి చెందుతాం అనే ఆలోచనతో ఆ రోజున జ్యోతిరావు పూలే గారు మరి విద్యకి ఎంతో ప్రాధాన్యత కల్పించి మరి వాళ్ళ మిసెస్ అయినటువంటి మరి సావిత్రిబాయి పూలే గారిని మరి సెకండ్ ఇయర్ టీచర్ ట్రైనింగ్ పంపించి ఆ రోజున మరి చదివించినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు. అంటే ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఏ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఆ కుటుంబంలోని వ్యక్తులందరూ విద్యావంతులు అయి ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, దానివల్ల ఈ దేశాభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భావించినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించడం అంటే మనందరం కూడా ఆయన ఏ బాటలో పయనించాడో ఆ బాటలో మనం పయనించిన రోజున ఘనంగా నివాళులు అర్పించడం. ఆయన జన్మదినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అజ్ఞాత విప్లవ యోధుడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పైలా వాసుదేవరావు అమరులై 15 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో సభ ఏర్పాటు చేశారు. సభకు అధ్యక్షులుగా ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ కమ్యూనిస్ట్ ద్వారానే కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుందని, ఆ కోణంలో పనిచేసిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ సభ 5 నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం ఈ సభను ఉద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకటరావు మాట్లాడుతూ మహత్తర శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అజ్ఞాత సూర్యుడు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత పైలా వాసుదేవరావు మరణించి 15 సంవత్సరాలు అయిందని, పైలా పీడిత ప్రజల విముక్తి కోసం నూతన ప్రజాస్వామిక విప్లవ నిర్మాణానికే చనిపోయే వరకు అహర్నిశలు శ్రమించారని, దేశంలో భూస్వామ్య అర్ధవలస సంబంధాలను కొనసాగించడానికి భారత పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఈ విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం, శ్రామిక వర్గం రైతాంగాన్ని ఐక్యం చేసి ఉద్యమాలను తీవ్రతం చేయాలని, పైలా వాసుదేవరావు ఆశించిన లక్ష్య సాధన కోసం ముందుకు పోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు ఏలూరు నగర జాయింట్ సెక్రటరీ గడసాల రాంబాబు, మంగం అప్పారావు, అరుణోదయ సంస్కృతి సమాఖ్య టౌన్ సెక్రటరీ పల్లి గంగరాజు మరియు మీసాల రమణ, ప్రసాద్, భూపతి, రమణ, విజయ్, నోకరాజు, అప్పలరాజు, మజ్జి శ్రీనివాస్, గోపి, శివ, సూరిబాబు, దుర్గారావు, భాస్కర్, చిరంజీవి, సురేష్, బండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఏలూరు. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా రాష్ట్రమంతా కూడా కామ్రేడ్ పైలా వాసుదేవ గారు 11వ వర్ధంతి సభలను నిర్వహించాలని పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఏలూరులో యొక్క సభని ఏర్పాటు చేయటం జరిగినది. నేపథ్యం
భారతదేశంలో భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ ప్రజల విముక్తి కోసం సంపద అంతా సమానత్వంగా ఉండాలనేటటువంటి మార్క్సిజం మావో ఆలోచన విధానంలో పనిచేసినటువంటి శ్రీకాకుళ రైతాంగ పోరాట ఉద్యమ నాయకులు అజ్ఞాత సూర్యుడు కామ్రేడ్ పైలా వాసుదేవ గారు మరణించి 15 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీలు విలీనం సందర్భంగా ఈ యొక్క సభలను నిర్వహించాలని రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగానే ఈ యొక్క సభ నిర్వహించడం జరిగింది. కనుక ప్రజలు ఏదైతే శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రజలు అస్సులు బాసినటువంటి విప్లవ యోధులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించాం. ఏదైనా ఇప్పుడున్నటువంటి మౌడిషా విధానాలు కాగారు పేరుతో ఏదైతే రాజ్యం ప్రజలపై విప్లవకారుల పైన దాడులు చేస్తూ మారణకాండ సృష్టిస్తున్నటువంటి మోడీషా విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఆదివాసులకు రక్షణ, సంపదకు రక్షణగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. అఖిల భారత యోజన సమాఖ్య 17వ జాతీయ మహాసభల గోడ పత్రికను ఏలూరు స్ఫూర్తి భవన్లో అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, మాజీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్రబాబు, మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ యువతను అన్ని రకాలుగా మోసం చేస్తున్న పాలకులపై ఉద్యమించడానికి మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బీజేపీ ఎన్నికల ముసాయిదాలో ప్రకటించారని, కానీ మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదని, తాను చెప్పిన ఏటా 2 కోట్ల ప్రకారం ఇప్పటికే 12 సంవత్సరాల కాలంలో 24 కోట్ల ఉద్యోగాల భర్తీ కావాలని, మోదీ మాటలన్నీ నీటి మూటలేనని వారు ఎద్దేవా చేశారు. 2025 మే 15, 18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో 4 రోజుల పాటు జరగనున్నాయని, ఈ మహాసభలకు వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరు కానున్నట్లు, ఈ మహాసభల్లో ఆయా రాష్ట్రాల్లో యోజన రంగం పట్ల పాలకులు అనుసరిస్తున్న విధానాలపై నిర్దిష్టమైన చర్చలు ఉంటాయని, అనంతరం తీర్మానాల ద్వారా భవిష్యత్ పోరాటాలకు పిలుపునిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కార్యదర్శి తొర్లపాటి రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్, జిల్లా నాయకులు నాగరాజు, కృష్ణ, అవినాష్, మాజీ యోజన నాయకులు భజంత్రి శ్రీను, నాగం అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. మే 15 నుండి 18వ తారీఖు వరకు అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలో తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. 15వ తారీఖున వేలాది మంది యువకులతో ప్రదర్శన, 17, 18 తేదీల్లో డెలిగేట్స్ మీటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలి, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, అదేవిధంగా ఏటా 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం అని చెప్పేసి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా కూడా నిరుద్యోగ భృతి గురించి ఇంతవరకు విధి విధానాలు రూపొందించినటువంటి పరిస్థితి. రీసెంట్గా విడుదల చేసినటువంటి బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి రూపాయి కూడా కేటాయించకపోవడంలో ఇప్పుడు నిరుద్యోగ భృతి వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మొదటి సంతకం డిఎస్సి మేము చేస్తామన్నారు, ఇప్పటికీ డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. అదేవిధంగా వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో స్కిల్ సెన్సెస్ పేరుతో నైపుణ్యానికి సంబంధించినటువంటి సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ఆ నైపుణ్యానికి తగ్గట్టుగా ఉన్నటువంటి అర్హతలను బట్టి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని జరుగుతున్నటువంటి ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలో ఈ అంశాలన్నింటి మీద చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సమైక్య ఏఎఫ్ ఏలూరు జిల్లా, నా పేరు తొర్లపాటి రాజు, జిల్లా కో-కన్వీనర్. అఖిల భారత సమైక్య జాతీయ మహాసభలో మే 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జిల్లా నుంచి మేము 50 మంది యువకులు ఇక్కడ నుంచి తరలివేళతో ఈ జాతీయ మహాసభల్లో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమంగా చేస్తామని చెప్పి జాతీయ మహాసభల ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తామని చెప్తున్నాం.
విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.